సమూహములో ఆయన ముందుగా వెళుచున్నవారు, వెనుక వచ్చుచున్నవారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని అంబేద్కర్ దాకా పడాలి. మైక్ తీసుకోండి అక్కడ మైక్. దావీదు కుమారునికి హోసన్నా, దావీదు కుమారునికి యెరూషలేము పిల్లలంతా సంతోషించి పాడిరి. పాడాలి, గట్టిగా పాడాలి. వారి కొలివి నాడు స్తుతులను పాడిదం, వారి కొలివి నాడు స్తుతులను పాడిదం, హోసన్నా పాడిదం దేవుని దాసులం, హోసన్నా. దావీదు కుమారునికి ఘనమైన హోసన్నా, దావీదు చాలు. దావీదు కుమార, వెండి పట్టాలు లేవు, మేము పెట్టుకుంటాం, స్టీల్ పట్టాలు పెట్టుకుంటాం. బొంగరం లేదు, కనీసం ప్లాస్టిక్ అయినా పిల్లలు ఏం చేస్తారు, ప్లాస్టిక్ ఉంగరాలు పెట్టుకుంటారు. అలాగే మనకి ఇక్కడ ఖర్జూర మట్టలు లేవు కాబట్టి మనం ఏం పెట్టుకుంటున్నాం, ఈత మట్టలు పెట్టుకుంటున్నాం మన తృప్తి కోసం. సరే, మంచిది, పర్వాలేదు. ఏదేమైనప్పటికీ మరి కొంత మనం దానిని ఆచరిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరి యెరూషలేములో వచ్చినప్పుడు, ఎందుకు ఆయన వచ్చారంటే ఆయన సిలువకు అప్పగించబడుతూ ఉన్నారు. అప్పుడు వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఆయన చాలాసార్లు ఆయన మరి దేవుని కుమారుని అని చెప్పుకున్నారు, మరి ప్రభువుని అని చెప్పుకున్నట్టుగా కూడా ఉందనుకుంటాను రాజునని. అయితే ఎవరు కూడా గుర్తించలేదు, ఎవరిని కూడా గుర్తించలేదు యేసు ప్రభువుని. ఏమని గుర్తించారు వాళ్ళు? మరియా యేసేపు వాడు కుమారుడు, వడ్రంగి వాని కుమారుడు అని గుర్తించారు. మనలో ఒకటి వంటి వాడు అనుకున్నారు, కానీ ఈయన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని మనుషులు గుర్తించలే. మరి చివరిగా మరి ఆయన ఒక రాజుగా మరి ఆ యొక్క యెరూషలేము వీధుల్లో ఏం చేశారంటే గణపరిచారు. యెరూషలేము వీధుల్లో గణపరిచారు. 21వ అధ్యాయంలో మనం చూస్తే, తరువాత యెరూషలేము సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్లెహేముకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, చాలు, ఒక ఇద్దరు శిష్యులు చూశారు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? వాళ్ళని 12 మంది చెప్తాం. ఫస్ట్ నుంచి చెప్పాం. ఫస్ట్ ఎంతమంది? 70 మంది. తర్వాత ఎంతమంది? 55 మంది వెళ్ళిపోయారు. 12 మంది. 12 మందిలో ఒక ఆయన వెళ్ళిపోయాడు. 11 మంది. 11 మందిలో ముఖ్యమైన వారు ముగ్గురు. కాబట్టి ఇక్కడ ఇద్దరు శిష్యులు, వాళ్ళ పేర్లు చెప్పలేదు కానీ ఒక ఇద్దరు శిష్యులను చూసి, మీ ఎదుటి ఉన్న గ్రామానికి వెల్లుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఉన్న గాడిద పిల్ల కనబడును, వాటిని విప్పి తోలుకొని రండి. ఎక్కడ తోలుకొని రావాలి? దేవుడి దగ్గర తోలుకొని. మనుషులు ఏమంటారు? తీసుకుని రండి అంటారు. పశువులు ఏమైతే తోలుకొని అంటారు. పశువుల డాక్టర్ గారు ఉన్నారు. పశువుల డాక్టర్ గారు చాలాసార్లు చెప్పినట్టున్నారు. చక్క పెళ్ళి అయింది, మంచి భార్య, అందమైన భార్య. సరే, ప్రెగ్నెంట్ అయింది. సరే, డెలివరీ అయింది. బయటికి నేను అందరికీ ఫోన్లు చేస్తున్నాడు. ఏమని? మా ఆవిడ ఈయన పశువుల డాక్టర్ గారు, ఈయన
పశు డాక్టర్ గారు ఏం చేశాడు? లోకము కడిగి సిలువ రక్తము పడాలి, గట్టిగా పడదాం. పాపముగా పరిహరించిన పాపముగా నా ప్రభు యేసు, ప్రభు యేసు. జై జై యేసు రాజా, జై జై రాజా, జై రాజా, నీకే జై జై రాజా, జై రాజా. నీతిహీనుడనైనా నాకు, నీతిహీనుడనైనా నాకు నీతి రక్షణ. పాడట్ల మంచిది. మన యేసయ్యకు మనం జై చెప్పటం అంటే ఘనపరచడం మనకు మంచిది. మరి భక్తులు మరి చక్కగా వాళ్ళు ఆత్మీయముగా మరి యేసు రాజుకి జై జై, రాజాది రాజా జై జై అని చక్కగా రాశారు. మనందరం కూడా పాడుకుంటున్నాం, చాలా మంచిది. మరి ఈ దినము మనకి మట్ల ఆదివారం. మనకేమన్నా మట్టల ఆదివారము అంటే తెలుగు బైబిల్లో మట్టలు అని లేవు కానీ చెట్లు కొమ్మలు అని ఉన్నాయి. తెలుగు బైబిల్లో ఉన్నాయి. 8వ వచనంలో మరి ఇదంతా చదివించాలి. 21వ అధ్యాయము 10 వచనాలన్నా మనం చదువుకోవాలి కానీ సమయం లేదు కాబట్టి మనం జనరల్గా మనం చెప్పుకుందాం. ఇక్కడ 21వ అధ్యాయం 8వ వచనంలో చెట్లు కొమ్మలు ఏమన్నాయండి? చెట్లు కొమ్మలు అని ఉన్నాయి. మరి ఇంగ్లీష్లో మరి పామ్ డే అంటారు, అంటే మట్టలు. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు దినాల్లో అక్కడ ఖర్జూర బట్టలు ఎక్కువ ఉంటాయి. ఫోటోలు కూడా ఏం వేస్తారంటే ఆ యొక్క ఈత మట్టలో, వాళ్ళకేమో ఖర్జూర మట్టలు ఉంటే మనకేముంటాయి అంటే కొద్దిగా సేమ్ పోలికలో ఉంటాయి అన్నమాట. దానికన్నా పెద్ద కొబ్బరి మట్టలు, దానికన్నా పెద్ద ఏంటంటే కొబ్బరి మట్టలు. ఏదేమైనప్పటికీ మనకి లేదు కాబట్టి దాని స్థానంలో వేరేది మనం తెచ్చుకుంటాం. బంగారం లేదు, ఏం తెచ్చుకుంటాం? రోడ్డు గోల్డ్ కానకూడదు. మంచిగా పోలిస్తే మంచిది కానీ చెడుగా పోలిస్తే ఏమంటారు? బాధపడతారు. మరి యేసు ప్రభు బాధ పెట్టేవాడు కాదు కాబట్టి మనం కూడా ఎదుటివారిని మనం బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదు. కానీ ఎదుటివారికి మేలు చేసేవారిగా మనము ఉండాలని ప్రభు గారిని మనం చేస్తున్నాం. కాబట్టి దేవుడు గాడిదని ఎందుకు అనుకున్నా అంటే ఎన్నిక లేనిది. గాడిద ఎన్నిక లేనిది. ఎన్నిక లేని దాన్ని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దానికి గుర్రం కన్నా ఏనుగు కన్నా మరి మంచి విలువ దానికి వచ్చింది. అలాగే మనం కూడా విలువ లేని వారు. కొంతమంది తాగుబోతులు ఉంటారు, బాగా తాగుతారు. వాళ్ళు తాగుడు మానేసి దేవుడి దగ్గరికి వస్తే వాళ్ళకే విలువ వస్తుంది. భక్తులు అంటారు, ప్రార్థనా పరుడు అంటారు. అప్పుడు వరకే తాగుబోతు అన్నారు, దొంగోడు అన్నారు, వ్యభిచారి అన్నారు, మంచోడు కాదన్నారు, దెబ్బలాడోడు అన్నారు, ఆడు జోలికి వెళ్ళకూడదు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి మోస్తున్నాడో, దేవుణ్ణి తెచ్చుకున్నాడో తనకేమొచ్చింది? మంచి పేరు వచ్చింది. బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. మనం ఏం చేసుకోవాలట? సామెతల గ్రంథం 3వ అధ్యాయము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము ముగించుకుందాం. మరి సమయం చాలా. 3వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది
మంచివాడవు అనిపించుకుందువు. ఏమనిపించుకోవాలి? చాలు. మనం ఏమనిపించుకోవాలి? మంచివాడవు, మంచిదానవు, మంచివాడు అనిపించుకోవాలి. పెద్దానికి పేసి పెట్టుకుంటే, చిన్నదానికి పెద్దదానికి పేసి పెట్టుకుంటే మంచి వాళ్ళు అంటారా? ఏమంటారు? పేసీలు వాళ్ళు అంటారా? పెద్దానికి కూడా పేసి పెట్టుకుంటే ఇంకా మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉంటుంది. కాబట్టి పిల్లరా, మంచిది అనిపించుకోవాలి. ఏమనిపించుకోవాలి? మనం మంచిది, మనము, నీవు నేను, మనము మంచి అని అనిపించుకోవటానికి మనం 100% మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. దరిదాపుగా ఒక్కడితో కూడా మనం చెడ్డవాడు, చెడ్డది అనిపించుకోవటానికి మనం అవకాశం ఇవ్వకూడదు. కానీ మనం ప్రతి విషయం కూడా ప్రతి ఒక్కరికి మనం మంచి చేసినప్పుడు మనం ఏమంటారు? మంచివాళ్ళు అంటారు. ప్రతి వాళ్ళ మీద మనం పోట్లాడి గొడవ పెట్టుకుంటే ప్రతి వాళ్ళు కూడా ఏమంటారు? చెడ్డోడు అంటారు. మన జోలికి ఎగేవాడు. అందుకని పెద్దోళ్ళు ఏమన్నారంటే, నువ్వు జీవించినంత కాలం నలుగురితోటి మంచిగా ఉండాలి. నలుగురితో మంచిగా ఉంటే చచ్చిపోయినప్పుడు నలుగురు 4 పక్కలు పట్టుకొని తీసుకుని వెళ్తారు. ఇంటి పక్క వాళ్ళతో గొడవ, ఇంటి పైన వాళ్ళతో గొడవ, ఇంటి ముందు వాళ్ళతో గొడవ, అటు పక్కలతో గొడవ, ఇటు పక్కల గొడవ, ఇంటి వాళ్ళతో గొడవ, అందరితో గొడవ వేసుకుని ఎవరు తీసుకెళ్తాడు? మన ఎవరు చనిపోతే వెళ్ళా ఎవరు రాట్లా తీసుకెళ్తాకి, శవాన్ని పోయటానికి ఎవరు రాట్లా. అందరూ అనుకుంటున్నారు ఇక్కడ, అందరూ ఏంటంటే అయిపోయింది ఇంక కర్మ అన్నట్టుగా. కాబట్టి ఏంటంటే మంచి మనం అనిపించుకోవాలి. మంచి మనస్సు మనం కలిగి ఉండాలి. దేవుని మనస్సు మనం కలిగి, దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపములు చేసినా దేవుడు క్షమించాడు, మనల్ని మార్చాడు, మనల్ని మారవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు మరి తండ్రి వీరేమి చేయించున్నారో వీరేమి కనుక వీరిని క్షమించే మనసు మనం కలిగి ప్రేమించి మనం ప్రార్థించాం. మన